టికెట్లు మాకంటే మాకే ఏపీ బీజేపీలో లొల్లి. భారతీయ జనతా పార్టీలో 20 మంది సభ్యులు, సుమారుగా 20 మంది ప్రముఖ లీడర్లు 6 ఎంపీ సీట్ల కోసం పోటీ పడుతూ ఉన్నారు. 20 మంది లీడర్లు. ఇందులో పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎంతమంది, అలాగే ప్రభుత్వం చేసినటువంటి అరాచక వ్యవహారాలపై పోరాడినటువంటి వాళ్ళు ఎంతమంది, పార్టీ నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది లీడర్లకి ప్రజలు మెచ్చి ఓట్లేసేటువంటి వాళ్ళు ఎంతమంది, ప్రజలు చీకొడుతున్నటువంటి వారు ఎంతమంది, ప్రజలు ఈ నేతలు మాకొద్దు అని ధ్వనిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి విస్తృతమైనటువంటి చర్చ. ఆ చర్చ ప్రజల దగ్గర జరిగి అది భారతీయ జనతా పార్టీ నాయకుల వైపు వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంది. ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఈ నాయకులు ఎవరు, ఇందులో ప్రతిభ ఉన్నటువంటి వారు ఎంతమంది పార్టీ పట్ల విశ్వసనీయతతో ఉన్నారు, ఎంతమంది రాష్ట్రం పట్ల విశ్వసనీయతతో ఉన్నారు, ఎంతమంది అధికార పార్టీతో పోరాడినటువంటి వాళ్ళు ఎంతమంది, ఇందులో ఎంతమందికి ఓట్లు పడతాయనేటువంటిది ప్రజలు చాలా సమగ్రంగా విశ్లేషిస్తున్నారు, సమగ్రంగా చర్చిస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఏంటి అనంటే 0.8% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాలని 10 ఎమ్మెల్యే స్థానాలని తెలుగుదేశం పార్టీ జనసేన పైన మెడ మీద కత్తి పెట్టి తీసుకున్నారు అనేటువంటిది అభిప్రాయం ఇటు ప్రజల్లోనూ అలాగే ఇతర వర్గాల్లో కూడా అభిప్రాయం బలంగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రం లోపల ఎలా ఉన్నా మనసుల్లో మాత్రం పైకి ప్రేమతో మేము ప్రేమగానే ఇస్తున్నాము అనేటువంటి భావన వారు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పైకి మాకు ఇవ్వాల్సిన విధంగానే ఇస్తున్నారు అని పైకి చెప్తున్నా, లోపల చూసారా మేము ఏ రకంగా బెదిరించి వసూలు చేసామో వీళ్ళ దగ్గర అని లోపల సంబరపడుతూ ఉన్నారు. సరే, ఎప్పుడు ఏ పార్టీల్లోనైనా కానీ ఒకటి భయం అన్నా ఉండాలి, 2 భక్తి అన్నా ఉండాలి, వ్యక్తి మీద ప్రేమ అన్నా ఉండాలి, లేక అభిమానమో లేకపోతే కోపమో ఉండాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతల్లో ఎంపీ సీట్లు 6 ఎంపీ సీట్లకి సుమారుగా 20 మంది లీడర్లు యుద్ధం చేస్తూ ఉన్నారండి. 20 మంది లీడర్లు. నిజంగా వీళ్ళెవరన్నా ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కోసం పెద్ద ఎత్తున యుద్ధం చేసినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది అని చెప్పచ్చు. సరే, ఇక్కడ కొంతమందికి కొన్ని అభిప్రాయాలు నచ్చవచ్చు, కొన్ని అభిప్రాయాలు నచ్చకపోవచ్చు, కొన్ని అభిప్రాయాల విషయంలో ఎవరికి వాళ్ళకి విభేదించవచ్చు. వాస్తవానికి దగ్గరగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనంటే, సరే, పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి వారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ ప్రభుత్వం పైన లిక్కర్ విషయంలో కావచ్చు, శాండ్ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, వారు తన వంతుగా తాను పోరాటాన్ని కొనసాగించారు. ఎవరు? పురంధేశ్వరి గారు. వారు సీట్ అడగటంలో వారికి న్యాయం ఉంది, సీట్ అడగటంలో వారికి ధర్మం ఉంది, రాష్ట్ర అధ్యక్షురాలుగా వారు పోరాడారు కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2, సుజనా చౌదరి గారు. అవునన్నా కాదన్నా అమరావతి ఉద్యమాన్ని లేదా అమరావతికి సంబంధించినటువంటి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలలో వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ లీగల్ మ్యాటర్స్, కేసుల వ్యవహారంలో ఆయన స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని లేదా లీగల్ బ్యాటిలింగ్ చేసి ఆ రైతాంగాన్ని, అమరావతిని కాపాడటంలో ఆయన తీవ్రమైనటువంటి పోరాటాన్ని, తీవ్రమైనటువంటి కృషిని చేసి నిలబడ్డారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తన వంతుగా తన స్థాయిలో తాను ఎప్పటికప్పుడు పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. నెంబర్ 3, సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో గత 3 సంవత్సరాలుగా
అంతకుముందు కొంత ఉన్నా కానీ అమరావతి విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, ఆయన తన వంతుగా తను పోరాడుతూ తను ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు పురంధేశ్వర గారికి టిక్కెట్ ఉంది. సుజనా చౌదరి గారి టిక్కెట్ విషయంలో పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ ఉంది. మరి సత్యకుమార్ విషయంలో కూడా అది కన్ఫ్యూజన్ ఉంది. ఈ 2 సీట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ సరే ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేదు. సరే వీరు పనిచేశారా అంటే పనిచేశారు, పోరాడారా అంటే పోరాడారు. సరే పోరాడి పనిచేసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయింది. తెలుగుదేశం దగ్గర నుంచి కావచ్చు, జనసేన దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడైతే వీళ్ళు కష్టపడి పనిచేసిన దగ్గర ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి వీళ్ళకి ఒక సానుకూలతమైనటువంటి ఒక అంశాలు వీళ్ళు కలిగి ఉన్నారు. ఇక సరే ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మిగిలినటువంటి వారు, ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు కనిపిస్తున్నారు, వారు కూడా ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు, వారు కూడా వైజాగ్ ఆశించారు, కానీ ఇప్పుడు వారు అనకాపల్లి ఆశిస్తున్నారు అంటున్నారు. ఆల్రెడీ అక్కడ సీఎం రమేష్ గారు కూడా కొంత ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొద్దిగా ప్రత్యక్షంగా ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల విషయంలో కొంత పోరాడినటువంటి వ్యక్తే. మరి ఆయన ఇప్పుడు అక్కడ అనకాపల్లి నుంచి ఆయన బ్యానర్స్ కట్టారు, ఆయనకి ఆల్మోస్ట్ టికెట్ డిసైడ్ అయింది అని అంటున్నారు. కానీ ఇక్కడ డిసైడ్ అయినటువంటి సీట్లు ఏది కూడా ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో బయటికి రాలేదు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి అన్నీ కూడా చీకట్లో మాట్లాడినటువంటివి తప్ప ఇవి ఎక్కడ ఫైనల్ అయినవి కావు. అంటే జరుగుతున్నటువంటి చర్చలు ఢిల్లీలో సెంట్రల్ ఆఫీస్ వీటన్నిటిని ఫైనల్ చేస్తుంది, అక్కడి నుంచి సమాచారం వస్తుంది అని చెప్తున్నారు. మరి అనకాపల్లి విషయంలో సీఎం రమేష్ గారితో పాటు జీవీఎల్ నరసింహారావు గారు కూడా అక్కడ తను ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. అనకాపల్లిలో కొంత వెలమ కమ్యూనిటీకి కొంత అక్కడ స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఈయన అవకాశం ఉందన్నారు. ఇక విజయనగరం సీట్ని ఎవరైతే మాధవ్ మన ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి మాధవ్ తాను ఎమ్మెల్సీ ఇప్పుడు విజయనగరం సీట్ని ఆయన తూర్పు కాపు సామాజిక వర్గం కావటంతో ఆయనకి అక్కడ కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది, వారు అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. సరే ఇకన విజయనగరం అనకాపల్లి అరకు కొత్తపల్లి గీత తాను అరకు అడిగున్నారు. మరి అరక ఇప్పుడు ఆ సీటు కన్ఫ్యూజన్లో ఉంది. అక్కడ హేమానాయక్ కూడా అక్కడి నుంచి తాను ప్రయత్నం చేస్తున్నాడు. హేమానాయక్ కూడా అక్కడి నుంచి అభ్యర్థులు ఆశిస్తున్నారు. అంటే అప్పటికి ఎంతమంది అయ్యారు అక్కడ 2, ఇక్కడ 2, మరి రాజమండ్రి 2, ఏలూరు 5 అంటే సుజనా చౌదరి గారు అక్కడ ఏలూరు నుంచి ఆశిస్తున్నారు అంటున్నారు. మరి ఏలూరు సీటు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వాళ్ళు మహేష్ యాదవ్కి అని చెప్తున్నారు. అక్కడ ఏలూరు సీటు విషయంలో దాదాపు ఒక 4-5 ఇంకా కూడా మాకు అవకాశం ఉంటే బాగుండు అని చెప్పని చేస్తున్నారు. పీవీపీ సడన్గా వచ్చారు ఆయన, మరి ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ సడన్గా అలా వచ్చేసి నాకు కూడా ఉంటే బాగుండు అని చెప్పని ఆయన కూడా ఖర్చు వేసాడు. సరే ఎవరు ప్రయత్నాలు చేయడం తప్పులేదు. అక్కడ తపనా చౌదరి నేను సుదీర్ఘకాలంగా కష్టపడ్డాను, నేను సొసైటీ పెట్టాను, నాకు కావాలని చెప్పని ఆయన ఉన్నారు. ఇక ఎవరికి ఎక్కడ ఖాళీ ఉన్న వాళ్ళందరూ ఏలూరు ఇస్తే బాగుండు అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇక రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే సత్యకుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాకుండా జీవీఎల్ నరసింహారావు గారు నేను ఢిల్లీలో నేను కష్టపడ్డాను, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళనుకోను రత్నప్రభ ఐఏఎస్ తిరుపతి నుంచి ఆమె లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి ఆమెకు కూడా ఇవ్వచ్చు అనేటువంటిది నడుస్తూ ఉంది. లేదా ఆమె కుమార్తె నేహారికకి ఇవ్వచ్చు అంటున్నారు, అది ఒక సీటు ఇచ్చేస్తున్నారు. అక్కడి నుంచి దాసరి శ్రీనివాసులు రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా సోమవీర్రాజు గారు కూడా నా అవసరం రాష్ట్రం కంటే ఢిల్లీకి చాలా అవసరం ఉంది, ఢిల్లీ పీఠాన్ని ముందు నడిపించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చూస్తే దాదాపు 20 మంది అయిపోయారు. 20 మందికి గాను ఉన్నటువంటి సీట్లు 6 సీట్లు. మరి ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలి? అందుకనే రాజకీయంగా భారతీయ జనతా పార్టీలో ఎత్తులకి పై ఎత్తులు, వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు.
ఎవరు ఎవరిని ఎలా పడగొట్టాలి, ఎవరు ఎవరిని ఎలా పడగొడితే ఎవరు ఎలా సక్సెస్ అవుతారు, ఎవరికి ఉన్నటువంటి బలమేంటి, ఎవరికి ఉన్నటువంటి బలహీనత ఏంటి అనే దానిపైన ఎవరికి వాళ్ళు రాజకీయ చదరంగాన్ని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో నేతలందరూ కూడా ఆడుతూ ఉన్నారు. ఎవరి ఆట గెలుస్తుంది అనేటువంటి దాంట్లో, ఎవరి ఆటకి పుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి దాంట్లో బాగా రాజకీయపరమైనటువంటి ఆసక్తి నెలకొన్నది. రాజకీయాలలో ఊహించినటువంటి దానికంటే కూడా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఎక్కువగా అసలు ఎవరి వ్యూహాలకి వారు ప్రతి వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్ల విషయంలో ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నది. అదే గనక భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం జనసేనతో పొత్తు లేనట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా కంటెస్ట్ చేయడానికి కూడా కనుచూపు మేరలో కూడా కనపడేటువంటి వాళ్ళు కాదు. రాజుగారు మీలాంటి వాళ్ళకు ఇంకొకరికి ఆ టిక్కెట్లు ఇచ్చేసి హ్యాపీగా వీళ్ళు అక్కడ ఢిల్లీలో కూర్చొని మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పొత్తుతో కలవటం జరిగిందో సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు తమ ఫైర్ ఇంజన్ని బిగిచ్చేసి ముందుకు కదిలి వాళ్ళు ఆ యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. సరే, ఇందులో ఓటు ట్రాన్స్ఫర్ అవటం, యుద్ధాలు వ్యూహాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ అవటం, ఎవరికి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి దాంట్లో పురంధేశ్వర్ గారికి అవుతుంది, సుజనా చౌదరి గారికి అవుతుంది, సత్యకుమార్ గారికి అవుతుంది, సీఎం రమేష్ గారికి అవుతుంది. అదేవిధంగా కొంత కొత్తపల్లి గీత అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలా కొంతమంది మాధవ్కి కూడా కొంతవరకు, అంటే ఆయన ఎప్పుడు కూడా అటు ఇటు కాకుండా గోడ మీద ఉంటారనమాట. అంటే అటు ఆ బౌండరీలోకి వెళ్ళరు, ఇటు ఈ బౌండరీలోకి వెళ్ళకుండా గోడ మీద ఉంటారు. మరి అట్లా ఆయన తనదైనటువంటి దాంట్లో ఉంటారు. జీవీఎల్ గారు ఉన్నారంటే ఒక వన్ సైడ్ బ్యాటింగ్లో అటువైపు ఉంటారు. ఇక్కడ ప్రతిపక్షం మీద యుద్ధం చేస్తారు, ఆయన అధికారం పక్షం మీద చేయకుండా. అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి అదే పరిస్థితి, సోమవీర్రాజు అదే పరిస్థితి. ఇట్లా వీళ్ళందరూ ఇదొక భావనతో భావజాలంతో ఉంటారు. మరి ఎక్కడ ప్రజలు ఓట్లు ఎలా తీసుకొని ఎలా చేస్తారనేటువంటి దాంట్లో మాత్రం చాలా సందిగ్ధత ఉంది. ఇందుట్లో ప్రజలు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా డిసైడ్ చేస్తారనేటువంటి దాన్ని కూడా జాగ్రత్తగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఢిల్లీ నాయకత్వం ప్రత్యేకంగా ఈ లిస్టుని వాళ్ళు తీసుకెళ్లారు. ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ ఓవరాల్గా వీటికి సంబంధించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఎంపీ సీట్ల విషయం. ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఇప్పటివరకు విష్ణుకుమార్ రాజు గారిది ఒకటి క్లియర్ అయిపోయింది. నెంబర్ 2 కైక్లూరు కామినేని శ్రీనివాస్ గారిది ఫైనల్ అయిపోయింది. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి భూపేష్ రెడ్డి అతను ఫైనల్ చేసేసుకోవచ్చు. ధర్మవరం వరదాపురం సూరి ఫైనల్ చేసేసుకోవచ్చు. ఈ 4 సీట్ల విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇది లేదు. ఇక విజయవాడ వెస్ట్ తీసుకున్నారు. అక్కడికి విజయవాడ వెస్ట్ వచ్చేటప్పటికి గొలగాని రవికృష్ణ అని చెప్పిన అతను కొత్తగా ఎన్ఆర్ఐ వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. సరే, అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఎవరైనా 10 రూపాయలు డబ్బులు పెట్టుకునే వాళ్ళు కావాలి కాబట్టి అక్కడ ఎవరికైనా ఇచ్చి అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఇకన చాలామంది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. పాడేరు సీట్లో గతంలో భారతీయ జనతా పార్టీకి 150 ఓట్లు కూడా వచ్చిండు అసెంబ్లీకి. మరి పాడేరు సీట్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి. ఆ పాడేరు సీటు వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. ఆ పాడేరు సీట్లో కంటెస్ట్ చేసేవాళ్ళు ఎవరో అర్థం కాదు. అట్లాగే కడపలో బద్వేలు సీట్ ఇచ్చారు. బద్వేలు సీట్లో 260 ఓట్లు వచ్చున్నాయి మన వాళ్ళకి. ఇప్పుడు అక్కడ పోయి కంటెస్ట్ చేసేవాళ్ళు ఎవరు, అక్కడ ఎవరిని ఎంపీ చేసుకోవాలో తెలియదు. అంటే సీట్స్ విషయంలో వాళ్ళకి ఇప్పుడు మాకు ఎక్కడా కూడా పనికిరానటువంటి సీట్లు ఇచ్చారు, ఆ సీట్లలో మేమేం చెయ్యాలి, ఈ రకంగా ఇస్తే ఎట్లా, మేము ఎలా రాజకీయంగా ఇదవుతామని చెప్పి వీళ్ళందరూ ఢిల్లీకి లేఖ రాయటం, ఢిల్లీకి వెళ్ళటం, ఢిల్లీ మీద ఒత్తిడి చేయడంతో మొత్తాన్ని పురంధేశ్వర్ గారిని ఇప్పుడు ఢిల్లీ పిలిచినారు. వారు ఇప్పుడు వెళ్ళి దాని మీద క్లారిఫికేషన్. ఇప్పుడు 10 ఏళ్ళు ఒక రకంగా ఉండవు కదా, రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండాలి, జనరల్ నియోజకవర్గాలు ఉండాలి, ప్రాంతాల వారీగా నియోజకవర్గాలు ఉండాలి. అంతేగాని మొత్తం 10 కృష్ణా జిల్లాలో ఇస్తే మేము కంటెస్ట్ చేస్తామంటే అది ఎట్లా కుదిరిద్ది? అది కుదరదు కదా. మరి ఎట్లా అంటే ఎట్లా ఉందంటే మాకు మంచి అంతా, మా క్రీమ్ అంతా మాకు ఇవ్వండి, మేము గెలిచి మేము మిమ్మల్ని పాలిస్తాం అన్నట్టు ఉంది. ఇది 0.8%. సరే, అది పద్దాకంటం అంటే అక్కడ ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసుకోమనేదే మన ఉద్దేశం.
సరే ఎవరు ఉద్దేశాలు వాళ్ళే, ఎవరు గొడవ వాళ్ళది. సరే ఎవరున్నారు? గాంధీ గారు ఉన్నారు సార్. గాంధీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. ఏంటి మొత్తానికి భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రమైనటువంటి కసరత్తుని, తీవ్రమైనటువంటి ఎవరికి వాళ్ళు అంటే ముందు వీళ్ళల్లో వీళ్ళు రాజకీయ వ్యూహాలకి, ప్రతి వ్యూహాలకి పొదులు పెడుతూ ఉన్నారా? వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అనేది ఎన్నికల సంగ్రామంలోకి వెళ్ళి ఫైట్ చేసి గెలుద్దాం అనే వాళ్ళకి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. కానీ ఇక్కడ సీట్లు తీసుకుని 11 వారం రోజులు అయినా కూడా ఇప్పటివరకు ఒక్క సీట్ను కూడా ఖరారు చేసుకోలేకపోవటం అనేది మరి నాయకత్వం మధ్య సమన్వయ లోపము, లేకపోతే కనుక ఆశావాహులు ఎక్కువైపోయారు మరి భారతీయ జనతా పార్టీకి, లేకపోతే భారతీయ జనతా పార్టీ జనసేనకు మధ్య సీట్ల సర్దుబాటు సరిగా జరగలేదు, లేకపోతే టీడీపీ సీట్లని భారతీయ జనతా పార్టీ తీసుకుని పోటీ చేద్దాం అనుకుంటుందో కారణాలు తెలియదు. కానీ వారం రోజుల నుంచి అక్కడ టీడీపీ 90% సీట్లు అయిపోయాయి. జనసేనకు సంబంధించి 1/3 సీట్లు వాళ్ళు భర్తీ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి వస్తే ఒకటి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సీట్లలో అసలు మేమని చెప్పి విపరీతమైన పోటీ అనేది వస్తుంది. కొన్ని సీట్లు అంటే రీజనబుల్గా చూసే సీట్లు. అది ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ ఉంది. ఏలూరు పార్లమెంట్ నుంచి తపనా చౌదరి గారు దాదాపుగా 4-5 ఏళ్ళ నుంచి ఆయన పనిచేసుకుంటూ ఉన్నారు అక్కడ. ఆయనకు సంబంధించి ఆయనకు కానీ లేకపోతే కనుక సుజనా చౌదరి కానీ ఏలూరు అన్నారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో వీళ్ళిద్దరి మధ్యలో పీవీపీ గారు చేరారు అక్కడ. అరే పార్టీలో చేరారు లేరు నాకు తెలియదు, కానీ పీవీపీ పేరు కూడా వినపడుతుంది. ఈ ముగ్గురు కాకుండా ఇంకొక కొంతమంది మళ్ళీ కొత్తగా కొంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీది నిలబడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 2 అభ్యర్థులకు పేరు కూడా అక్కడ వినిపిస్తుంది. సో ఏంటంటే అక్కడ అనుకోకుండా అనూహ్యంగా అక్కడ పోటీ వచ్చింది బీజేపీ సీట్ కోసం. అలాగే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే కనుక రాజమండ్రి సీటు పురంధేశ్వరి గారికి ఇస్తున్నారని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. ఆ క్రమంలో సోమవీర్రాజు గారు మాజీ అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన వచ్చి నాకు ఒక సీట్ కావాలని చెప్పి డైరెక్ట్గా అది అడగట్లేదు, కానీ నాకు ఒక సీట్ కావాలని చెప్పి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సీటు గురించి అడుగుతున్నారు. ఉన్నాయి 2 సీట్లు, అటు కాకినాడ ఒకటి, ఇది ఒకటి. కాకినాడ ఎలాగో జనసేన తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక సీటే, 2 సీట్లు ఒక పార్టీకి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉందో. అట్లా ఈ ఎంపీ సీట్లో కొన్ని పోటాయి. అసలు విజయనగరంలో మరి అంటే మాధవ్ గారు ఎమ్మెల్సీకి చేసినా కూడా అక్కడ స్థానికంగా మరి పార్టీ మనుగడ ఉందో, పార్టీకి నాయకత్వం ఉందో, అక్కడ క్యాడర్ ఉందో, లేకపోతే కనుక బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో లేదు తెలియదు, కానీ విజయనగరం సీట్ కూడా వాళ్ళు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా ఏంటంటే అంటే కొంత బలం లేని చోట కూడా సీట్లు అడుగుతున్నారు. అరకు పార్లమెంట్ అసలు గొడవ లేకుండా పార్లమెంట్ అంటే గొడవ లేకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ సీట్లలో కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఇలాంటి సీట్లు, అసెంబ్లీ సీట్లు, కృష్ణా, గుంటూరు, ఏలూరు, వైజాగ్, ప్రకాశం, నెల్లూరు, నర్సాపేట్ ఇవన్నీ ఇస్తే చాలా సరిపోతాయా? చాలా అంటే ఖచ్చితంగా గెలిపింది వాళ్ళకి ఇచ్చేస్తే మరి వాళ్ళు గెలుచుకుంటారో మళ్ళీ వాళ్ళు మరి గెలుచుకోరు తెలియదు, కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా సీట్ల కోసం చూసుకుని ఏ స్థానం కావాలో ఆ సీట్లు ఎవరు నిలబెట్టాలని చూసుకోవటం, మళ్ళీ అక్కడ పొత్తుల అభ్యర్థులు ఉంటే వాళ్ళని పక్కన నెడతాం. ఇప్పుడు విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 సీట్లు ఇవ్వాలి. ఒకటి ఎన్టీఆర్ జిల్లా, ఒకటి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ఆయనగడ్డ అనుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో జనసేనకి వెస్ట్ నుంచి అతను పోతిన మహేష్ ఉన్నాడు. అన్ని పరిస్థితులు వీళ్ళు మధ్యలో దూరిపోయి విజయవాడ వెస్ట్ కావాలంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ అక్కడ ఉంటే కనుక నల్లమల్లి రామకృష్ణారెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీట్ అనేది అక్కడ బీజేపీకి సంబంధించి అడ్డూరు శ్రీరామ్ అని చెప్పి అతను పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. బట్ అతను ఆయన యాస్పిరెంట్ అయితే కాదు, పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాడు. అలాగే గొలగాని రవికృష్ణ అని చెప్పి ఎన్ఆర్ఐ ఒక ఈ మధ్యన పార్టీలో చేరారు, ఆయన యాస్పిరెంట్ అంటున్నారు. అంటే సీట్లు కోరవచ్చు, కానీ ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఒక పార్టీకి ఒక పార్టీకి సంబంధించిన లీడరు అక్కడ ఉండగా మళ్ళీ వీళ్ళు వేలుపేట మాకు అది కావాలంటే ఇంకా అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా ఉన్నాయి. మైలవరం సీట్ ఉంది, అట్లాగే నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ సీట్ ఉంది, జగ్గేపేట ఉంది, తిరువూరు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఇట్లా ఈ విజయవాడలో ఇంకా సీట్లు ఉన్నాయి. అక్కడ కూడా అడిగితే కనుక మరి ఇచ్చేవాళ్ళం తీసి బోండామ్మ గారిని తీసో లేకపోతే కనుక గద్దారమ్మన్ గారిని పక్కన పెట్టో
అట్లా ఎందుకు ఇక్కడ పెనమలూరు సీటు పంచాయతీ అడిగితే జరుగుతుంది ఇచ్చేవాళ్ళు కదా, ఇచ్చేస్తే కానీ పోయింది కదా. ధర్మం ఉండాలి కదా దేనికైనా కానీ. కాదు కానీ పెనమలూరు పంచాయతీ జరుగుతుంది కదా, 10 ఏదో మంది ఒకటి. అభ్యర్థులు అంటే ఉన్నారు పెనమలూరు కదా. అంటే మన కృష్ణా జిల్లాకు వస్తుంది కదా. ఆహా. ఓ, కానీ మళ్ళీ పెనమలూరు అంటే జిల్లాకు మన ఒకటి. కృష్ణా జిల్లాకి వెళ్తుంది కాబట్టి సరే, ఓ ఎన్టీఆర్ పని జిల్లాలో చేద్దాం, మొత్తం లాటరీ ఎవరిదో వేద్దాం. ఒక సీటు మొత్తం ఉన్నా తీసుకొచ్చి లాటరీ వేసి టీకి ఇచ్చేసి. లాటరీ వేస్తే సరిపోయిందిలే. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ఉంది సామెత. సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. సరే, అదే ప్రజలు మాట్లాడుకుంటుంది అయితే అదే క్లియర్గా. ఇది ఎట్లా ఉందంటే సరే అవకాశం వచ్చింది కదా అని పైకెక్కి సవారీలు చేస్తూ ఉన్నారు అనేది అభిప్రాయం అయితే ప్రజల్లో జరుగుతున్న చర్చ. భాజపా నాయకులు మాత్రం మాకుంది బలం ఉంది కాబట్టి, ఢిల్లీలో రేపు మా అవసరం ఉంది కాబట్టి, ఎలక్షన్లో అవసరం ఉంది కాబట్టి మాకు సపోర్ట్ చేయాల్సిందనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళది రైటే, వీళ్ళది రైటే. కానీ ప్రజలు ఊహించేది, ప్రజలు మాట్లాడుకునేది 100% రైట్ అయింది. ఓకే గాంధీ, రైట్. క్యాండిడేట్స్ లేకుండా వంశీ గారు మరి వీళ్ళు 10 స్థానాలను ఎందుకు ఆశించారు? ఎవరు? ఇప్పుడు మీరు 10 సీట్లు కావాలని అడిగారు. 25 అడిగారట. సరే, 10 ఫైనలైజ్ చేశారు. 10 ఎంపీ అను 25 ఎమ్మెల్యేలు అడిగారు. మరి వీళ్ళు క్యాండిడేట్స్ లేనప్పుడు వస్తారండి, కాలక్రమంలో వస్తూ ఉంటారు. నేనంటే పని చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ నియోజకవర్గంలో వాళ్ళకి లాస్ట్ టైం 2019లో వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు అర్హత పొందుతూ ఉన్నారు. డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ వచ్చిన సీట్ అడిగినా కానీ వచ్చి తప్పులేదు. నోటా కంటే తక్కువ వచ్చిన సీట్లోని మాకు కావాలని అంటే, మేము గెలుస్తామనంటే ఎలా అడగాలి, ఎలా చెప్పాలి, ఏ రకంగా ప్రజలు అక్కడ వారిని సమర్థిస్తారు? సరే, ఈ 5 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గాల్లో ఎవరన్నా పోరాడారా, ఉద్యమం చేశారా, ఎవరన్నా కష్టపడ్డారా? ఇప్పుడు కదిరి విష్ణువర్ధన్ రెడ్డి పనిచేశాడు, అడగవచ్చు. హిందూపురం సత్యకుమార్ గారు పనిచేశారు, అడగవచ్చు. అంటే ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, కైకలూరు ఆయన పనిచేస్తున్నాడు, ధర్మవరం పనిచేస్తున్నాడు, విష్ణుకుమార్ గారు పనిచేస్తున్నాడు. ఇట్లా పనిచేసేటువంటి స్థానాల విషయంలో ఎక్కడ అబ్జెక్షన్స్ లేవు. వాళ్ళకు కొంత వర్క్ చేశారు, సరే వాళ్ళకి అక్కడ గోల్డ్ ఉందని చెప్పి. అసలు ఏమీ లేని దగ్గరికి వచ్చి మాకు కావాలని అన్నప్పుడు ఏం చెప్పాలి, ఎవరు చెప్పాలి? అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ సీట్లు పనికిరాని సీట్లు తీసుకున్నారు, మనం పనికొచ్చే సీట్లు తీసుకోవాలంటే అందుకే అంటుంది కుప్పం, మంగళగిరి, పిఠాపురం తీసుకోండి, గొడవ లేకుండా పోయిద్దని చెప్తాను. సరే, బీజేపీ క్యాండిడేట్స్ లేరు అనుకోండి, ఇప్పుడు జనసేన బీజేపీ ఈ ఎన్డీఏలో కాబట్టి, టీడీపీ కూడా ఇప్పుడు చేరుతుంది కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమన్నా కండువా మార్చుకుని వీళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తే ఆ విధంగా ఏమన్నా ఛాన్సెస్? ఎందుకు అంత పని, ఎందుకు? ఎవరు అడిగారు? అంటే బీజేపీలోని క్యాండిడేట్స్ లేరు కాబట్టి అంత పని ఎందుకన్నా, అంత శ్రమ ఎందుకు అంటున్నా. ఇప్పుడు టీడీపీకి ఇస్తే సైకిల్ గుర్తుకు అలవాటు పడుతుంది. ఇక్కడ సింబల్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జనసేన పార్టీకి మొన్న 8% వచ్చిందండి, వాళ్ళు 21 స్థానాలు తీసుకున్నారు. 0.8% వచ్చిందండి. మనం ఎన్ని స్థానాలు తీసుకోవాలి చెప్పండి, ఏ రకంగా చెప్పండి? పొత్తని చెప్పుకోండి, ఎన్ని స్థానాలు ఆశించకుండా. నేను అంటుంది 2019 ఓటింగ్ షేర్ ప్రకారంగా తీసుకోండి. ఓకే, 21 స్థానాలు తీసుకుంది, 7% వచ్చినటువంటి జనసేన. మరి 0.8% వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలంటున్నా? 1.5 సీటు తీసుకోవాలా? మామూలు పొత్తు అని చెప్పి ఉంచుకొని సైలెంట్గా ఉండడం, సీట్ ఏమి ఆశించుకోండి. సరే, ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ బట్ నాకు అయితే అక్కడ ఇప్పుడు నాగభూషణం ఉన్నాడండి, ఆ గుంటూరులో పనిచేశారు, ఆయన అడుగుతూ ఉన్నారు. పని చేసినటువంటి వాళ్ళకి కొంత అవకాశం ఇస్తే అది కాస్త నిండుగా మెండుగా ఫలితాలు బాగుంటాయి. అది లేనప్పుడు ఏమైందంటే అది ప్రజల్లో రివర్స్ గేమ్ అయింది. రైట్, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఎందుకు వైసీపీ, టీడీపీ, జేఎస్పీలో టికెట్ల పంచాయతీ ఎవరి కొంప ముంచుతుంది? మురళి అనిల్ ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనం 2-3 నియోజకవర్గాలు, ఇప్పుడు తిరుపతి ఉంది, అక్కడ చిత్తూరు ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అతనికి టికెట్ ఇవ్వలేదు. 2019లో గెలిచిన అతనికి ఆయన జనసేన పార్టీలో తీసుకొని ఆయనకి ఆర్వి శ్రీనివాసులని ఆయన ఇచ్చారు తిరుపతిలో. ఒక్కసారిగా మొత్తం హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నాన్ లోకల్కి ఎలా ఇస్తారు? నెంబర్ 1. ఇక్కడ నెంబర్ 2, ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాము, జనసేన పార్టీలో ఉన్నటువంటి హరిప్రసాద్కి ఇవ్వండి, రాయల్ కిరణ్కి ఇవ్వండి, లేదా XYZకి ఇవ్వండి, లేదా తిరుపతిలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సుగుణమ్మకి ఇవ్వరండి, జేబీ శ్రీనివాస్కి ఇవ్వరండి, లేదా విజయ్ కుమార్ ఆయన ఎవరు ఇంకోరు ఉన్నట్టు ఉన్నారు. వారికి చాలామంది ఉన్నారు, అక్కడ లీడర్లు ఎక్కువ ఉన్నారు. మరి లీడర్లు ఎక్కువ ఉన్నారు, మరి క్యాడర్ ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం లీడర్లు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరికి ఇవ్వండి, మేము ఇక్కడ కష్టపడి పని చేస్తున్నాం, 6 సంవత్సరాలుగా మేము ఇక్కడ యుద్ధం చేస్తున్నాం, 5 సంవత్సరాలుగా మాకు ఇవ్వకుండా ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మా మీద ఇన్ఛార్జీలుగా పెట్టి వైసీపీ వాళ్ళు మా మీద పెత్తనం చేస్తామంటే మేము ఎలా పనిచేయాలని టీడీపీ, జనసేన ఇద్దరు కలిపి పాపం ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళాలి తెలవదు, వెనక్కి రావాలి తెలవదు, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. ఇప్పుడు అక్కడ ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది.
ఇట్లా చాలా నియోజకవర్గాలలో చాలా కన్ఫ్యూజను ఏర్పడుతూ ఉంది. సరే అది జనసేన సీటు, ఇప్పుడు మరి జనసేనలో మరి ఇవ్వాలంటే ఇప్పుడు అక్కడ ఎవరికి ఇవ్వాలి, లేదా మళ్ళీ టీడీపీ నుంచి ఎవరైనా తీసుకొని లోకల్ స్థానికుడికి ఇవ్వాలా? అంటే సుగుణమ్మ గారు కూడా అవసరమైతే నేను పార్టీ మారుతాను అని చెప్పని ఆవిడ అయి ఉండొచ్చు. వాస్తవంగా కొంత బలమైనటువంటి క్యాండిడేట్ ఆమె అవుతుంది. ఎందుకనంటే వాళ్ళకి ఫ్యామిలీ నేపథ్యం ఉంది, గతంలో పోరాడి ఉంది, కొంత వాళ్ళకి ఆ నేపథ్యం ఉన్న అవకాశం ఉండేటువంటిది ఉంది. ఇట్లా ఒకటి కాదు, చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి మనకి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి వైసీపీలో ఉన్న పంచాయతీలేంది, జేఎస్పీలో ఉన్న పంచాయతీలేంది? సార్ మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 24 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించారండి. అయితే దాదాపుగా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు బెడదైతే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుందండి. ఇక జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు అధికారికంగా ప్రకటించారని, 2 పార్లమెంట్ స్థానాలకు 1 పార్లమెంట్ స్థానాన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారండి. సో జనసేన పార్టీలో కూడా అనేక చోట్ల ప్రకటించిన చోట్ల కానీ లేకపోతే ఆశావాహులు ఉన్న చోట కానీ కొంత వివాదాలు నడుస్తున్నాయి. జనసేన పార్టీకి సంబంధించి చూస్తే కనుక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అక్కడ పోతిన మహేష్ దాదాపుగా 4-5 ఏళ్ళుగా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది చివరి నిమిషంలో అది పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని కోరుకోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ వివాదం రాజుకుందండి. పోతిన మహేష్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. అదేమో పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి దాదాపుగా వెళ్ళిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తున్నాడు. ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే పోతిన మహేష్ మాత్రం తనకే కావాలని అతని అనుచరులందరూ కూడా రోజువారీ నిరసనలు చేయటం, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది విజయవాడ వెస్ట్కి సంబంధించి. ఇక కృష్ణా జిల్లాలో మరొక జనసేన పార్టీకి సంబంధించి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం. ఇక్కడ కూడా నరసాపురం బొమ్మిడి నాయకర్కి దాదాపుగా కూడా జనసేన పార్టీ అధిష్టానం క్లియరెన్స్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళి పని చేసుకోమంది. అతనికి కావాల్సినటువంటి కొంత మెటీరియల్ కూడా అందజేయడం జరిగింది. అయితే అక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు ఇంకా బొమ్మిడి నాయకర్ పేరు అధికారికంగా ప్రకటించలేదు, తనకే సీటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒకవైపు ర్యాలీలు చేస్తూ ఉన్నారు. బొమ్మిడి నాయకర్ తన ప్రచారాన్ని తను వేగవంతం చేశారండి. అంటే ఇక్కడ కూడా కొంత కాంట్రడిక్షన్ నడుస్తుందండి. అంటే బొమ్మిడి నాయకర్కి ఫైనల్ అవుతుందా లేకపోతే కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పినట్టు ఏమైనా మారుతుందా అని. కానీ పార్టీ వర్గాల నుంచి చెప్తున్న ప్రకారం చూస్తే కనుక బొమ్మిడి నాయకర్కే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా 6,000 ఓట్లతోటి ఓటమి చెందారు, దాదాపుగా 2వ స్థానానికి వచ్చారు. అప్పట్లో కొన్ని సమీకరణాల వల్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు కనుక తిరిగి అతని పట్లే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందని అతను మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కూడా కావడంతో అతనికి ఒక ప్లస్ పాయింట్ అయిందండి. ఇక తర్వాత చూస్తే కనుక తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆర్విల్ రాధాకృష్ణకి ఫైనల్ చేశారు. అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి విడివాడ రామచంద్ర కొంత హడావిడి చేశారు. అతను ప్రస్తుతం మౌనంగా ఉన్నారు, రాజకీయాలు కొంచెం సైలెంట్ అయిపోయారు. అక్కడ ఆర్విల్ రాధాకృష్ణ పేరు దాదాపుగా ఫైనల్ అయిపోయిందండి. సో ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి చూస్తే కనుక దాదాపుగా కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి వివాదాలకి పెద్దగా ఎక్కడ లేవని చెప్పాలి. నుంగుటూరు ఫైనల్ అయినా అతను ఎక్కడ లేదు, తాడేపల్లిగూడెం కూడా దాదాపుగా క్లియర్ అండి, భీమవరం అంజుబాబు కూడా క్లియర్ అండి. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో కూడా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ప్రకటించినటువంటి స్థానాల్లో ఎక్కడా కూడా వివాదాలు పెద్దగా లేవని చెప్పాలండి. రాజానగరం బత్తుల బలరామకృష్ణ చేసుకుంటున్నారు, అదేవిధంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అసలు తిరిగేలేదని చెప్పుకోవచ్చు అండి. ఇక 1-2 పేర్లు అంటే అమలాపురం ఇంకా ప్రకటించవలసి ఉంది, అదే రాజోలు కూడా కొంత వివాదం నడుస్తుంది. ఎక్కడేమో ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్ పేరుని జనసేన పార్టీ దాదాపుగా ప్రకటించే అవకాశం అతని పేరు ఖరారు చేశారండి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అతని పేరు ఖరారు చేశారు. అక్కడైతే బొంతు రాజేశ్వరరావు ఎప్పటి నుంచో నేను పని చేసుకుంటున్నాను, తనకు కావాలని అతను పార్టీ అధిష్టానం వద్దకు వస్తున్నారు, పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు. అక్కడ కొద్దిగా ఇంకా కొంచెం అధికారిక ప్రకటన వచ్చే వరకు కొంత స్వల్ప వివాదం అయితే నడుస్తుందండి. అంటే సీటు కేటాయింపులోనే అంటే ఐఏఎస్ ఆఫీసర్ వరప్రసాద్కి ఇస్తే కనుక ఇక్కడ అతను పెద్దగా ఇక్కడ ఉండరు కనుక మాకు ఇవ్వాలని చెప్పేసి బొంతు రాజేశ్వరరావు వర్గం పట్టుబడుతుంది. మరి పార్టీ అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సార్. సో ఓవరాల్గా చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఒక తిరుపతి ఆరణి శ్రీనివాస్ విషయంలో మటుకు పెద్ద దుమారం ఎరుగుతుందండి. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో తిరుపతిలో పోటీ చేసి ఓడిపోయారు. అతని స్థానికేతరను తీసుకొచ్చి తిరుపతిలో ఎట్లా నిలబెడతారని చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడిగా కూడా ఒక వేదిక మీదకి వచ్చి స్థానికేతరుడికి మేము సహకరించమని చెప్పడం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ 2 పార్టీలకు సంబంధించిన వర్గీయులు కూడా ఆరణి శ్రీనివాస్ వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం కూడా కొంత పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే అతను స్థానికేతరుడు కనుక స్థానికులకు కేటాయించాలని పట్టుబడుతున్నారు సార్. మొత్తం మీద జనసేన
జనసేన పార్టీకి సంబంధించి చూస్తే కనుక అదొకటి ప్రధానంగా కొంత తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తుంది. మరి అక్కడ ఆర్ఎన్ శ్రీనివాస్ అభ్యర్థిత్వ విషయంలో పార్టీ మాత్రం కొంచెం ఆలోచించవలసిన పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక 1-2 చోట్ల కొంత వివాదం ఉంది సార్. అది మరి పార్టీ అధిష్టానం ఎట్లా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఓకే, రైట్. అనిల్ ఉన్నారు. అనిల్ ఏంటి ఇంకా పంచాయతీలో కొలిక్కి వచ్చినట్లేదు, దాదాపు ఇంకా 16 స్థానాలే పెండింగ్ ఉన్నాయి, కానీ ఉన్న స్థానాల విషయంలో కూడా కొన్ని కన్ఫ్యూజన్ అయితే ఉన్నట్లుంది కదా? అవును సార్, గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా టీడీపీలో అయితే జనసేనలో ఉన్నంత ఇబ్బంది టీడీపీలో కనిపించడం లేదు సార్. మొదటి జాబితా సమయంలో కొంత అసంతృప్తులు వ్యక్తమైన అది రెండో జాబితా కల్లా సరిచేశారు. తర్వాత చంద్రబాబు ఇటీవల పిలిచి నేతలందరినీ మాట్లాడడం వల్ల కొంత సమస్యలు ఆగిపోతాయి. అయితే ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన నివాసాన్ని వద్దకు కూడా ఆలూరు నియోజకవర్గాన్ని కోట్ల సుజాతంకే కేటాయించాలంటూ కూడా కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ఇక తర్వాత పుట్టపర్తి సీటు కూడా ఒడ్డేరు సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ కూడా ఆ స్థానం విషయానికి సంబంధించిన కొందరు నేతలు కూడా నిన్న చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన తెలిపే ప్రయత్నం చేశారు. అంటే 1, 2, 3 చోట్ల కొంత వ్యక్తమవుతున్నప్పటికీ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఆలూరు నేతలతో కూడా చంద్రబాబు హైదరాబాద్ లో సమావేశమై గెలిచే అభ్యర్థికి నేను సీటు అవకాశం ఇస్తానని చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు దాదాపు ఒక 15-20 సీట్లలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పటికీ కూడా కొంతమంది సీనియర్లకు ఇప్పటికీ అవకాశం రాలా. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు విడతల వారిగా పిలిచి మాట్లాడడం వల్ల కొంత సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి. ఎందుకంటే మనం పిఠాపురంలో జనసేనకి ఇచ్చిన రోజు చూసాం. ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ తర్వాత వర్మను పిలిపించి చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ వద్దకు కూడా వెళ్ళి ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, గెలిపించుకొస్తానని చెప్పడం కూడా అలా అంటే ఏదైతే తీవ్ర ఆందోళన జరిగిన చోట కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీల పరంగా కొంత జరిగి సర్దుబాటు చేసుకుని కూడా ముందుకెళ్తున్నారు. ఇంకా 16 సీట్లకు సంబంధించిన వివరాలు రావాల్సింది. వీటిలో పార్టీ సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి సార్. ఎందుకంటే కళా వెంకటరావు కావచ్చు, సోమిరెడ్డి కావచ్చు, దేవినేని ఉమ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు విషయం కావచ్చు, ఇట్లా కొంతమంది సీనియర్ల పేర్లు ఉన్నాయి, గౌరవ శిరీష ఇలా. అయితే వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు జాబితా వస్తుందనే టెన్షన్ అయితే పార్టీ ముఖ్య నేతల్లో కనిపిస్తా ఉంది. ఈ రోజు ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఫైనలైజ్ అయింది, లిస్టు ఫైనలైజ్ గా బయటకు వస్తుందని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అయితే రాలేదు. అది ఏదో 1-2 కారణాల రీత్యా రేపటికి పోస్ట్ పోన్ చేసినట్లు పార్టీ ముఖ్య వర్గాలు అంటా ఉన్నాయి. రేపు అందులో తిథుల ప్రకారం కూడా ఏకాదశి మంచి రోజు కావడంతో రేపు మధ్యాహ్న సమయంలో లిస్టును విడుదల చేస్తారు. 10 నుంచి 12 మంది పేర్లు మాత్రమే ఉంటాయి అనేది ఒక సమాచారంగా అందుతా ఉంది. అయితే సీట్లకు సంబంధించిన సర్దుబాటు పైన చంద్రబాబు చాలా సీరియస్ గానే కసరత్తు చేస్తా ఉన్నారు. అసమ్మతి నేతలు ఎవరున్నారో గ్రహించి వారితో రాయబారం నడపడం, అక్కడ పార్టీకి సంబంధించిన కీలక నేతలు పంపించి కొంత ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు మనం సత్తెనపల్లి నియోజకవర్గంలో కొంత తెలుగుదేశం పార్టీకి ఏదైతుందో ఇబ్బందిగా కోడెల శివరాం మారారు. ఎందుకంటే స్థానికంగా ఇన్ఛార్జ్ గా కళాలక్ష్మణ అభ్యర్థిగా కూడా ఆయన బరిలో ముందుకు వెళ్ళిన కోడెల వర్గం సహకరించారు. అయితే అలాంటి కోడెలతో నిన్న చర్చలు జరిపి శివరాంతో ఈ రోజు నారా లోకేష్ వద్దకు పిలిపించుకొని కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను, తెలుగుదేశంలోనే ఉంటానంటూ కూడా మాట్లాడడం జరిగింది సార్. అంటే ఈ రకంగా సర్దుబాటు చేసుకొని అయితే చంద్రబాబు ముందుకెళ్తా ఉన్నారు. కొంత అసంతృప్తి ఒక 20 స్థానాల వరకు వచ్చినప్పటికీ కూడా నేతలందరితో మాట్లాడడం ద్వారా దాన్ని బుజ్జగించే పనులు ఆయన ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ అనిల్.